లాస్ ఏంజలీస్లో ఉన్న బెస్ట్ బేకరీస్లో ఒకటి చూపిస్తా ఈరోజు. 1970s క్యూబా నుంచి ఇక్కడికి వచ్చిన ఒక ఆవిడ ఆ రెస్టారెంట్ ఓపెన్ చేసింది. అంటే బేకరీ, మెయిన్గా బిస్కెట్లు, కుకీసు, కేక్స్, పేస్ట్రీసు ఇవన్నీ ఉంటాయి. లాస్ ఏంజలీస్ మొత్తం కూడా 10,000 స్క్వేర్ కిలోమీటర్లో ఎంత ఉంటుంది. ఈ రేడియస్ మొత్తం మీద ఒక 6 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ 6 బ్రాంచ్ల్లో ఒకదానికి వెళ్తున్నాం ఈరోజు. లోపల నా ఫేవరెట్, అందులో చికెన్ ఎంపనాడా అని ఒక ఐటెం ఉంటుంది. సమోసాకు మళ్ళీ ఉంటుంది కానీ లోపల చికెన్ వెళ్ళి తెచ్చేసుకుందాం. ఆ ఫుడ్ వీలాగర్స్ చేసినట్టు నా వీడియోస్ అంత నీట్గా ఉండవు, ముందే చెప్తున్నా. ఓకే, బండి బ్రేకులు మొన్నే మార్పిచ్చా. డిస్క్ బ్రేకులు ఫ్రంట్ బ్యాక్ $800 అయింది. అంటే 60,000 ఎంతో అనుకుంటా. వెళ్ళే బేకరీ పేరు పోర్టోస్. క్యూబన్ అమెరికన్ రెస్టారెంట్ అనమాట. రెస్టారెంట్ అంటే నా పద్దాక రెస్టారెంట్ కాదు, బేకరీ. ఎప్పుడు వెళ్ళినా కానీ పెద్ద లైన్ ఉంటుంది, 100 మంది ఉంటారు ఎప్పుడు వెళ్ళినా కానీ. ఈ చుట్టూ కూడా హాలీవుడ్, వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ ఉంటాయి అన్నీ. ఇది లాస్ ఏంజలీస్ కదా, లాస్ ఏంజలీస్లో హాలీవుడ్లో ఉన్నాం మనం. ఆ కొండలు ఉన్నాయి చూసారా, ఆ కొండలకి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ మొత్తము వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్ ఉంటాయి. అది అక్కడ లెఫ్ట్ సైడ్ కనపడుతుంది ఆ కార్నర్లో, అదిగో కనపడేది అదే బేకరీ, పోర్టోస్ దాని పేరు. మనము వర్క్ డేలో వచ్చాము. ఈరోజు కొంచెం బిజీ తక్కువ ఉన్నట్టుంది ఎంతైనా. సాటర్డే సండే వచ్చామంటే ఫుల్ బిజీ. ఆ బ్యాక్ సైడ్ పార్కింగ్ లాట్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసుకొని లోపలికి వెళ్దాం. ఇంత బిజీగా ఉంటుందా? పార్కింగ్ చాలా కష్టం. లాస్ ఏంజలీస్లో పార్కింగ్ అంటే ఎంతైనా కష్టమే. ఇక్కడ ఒక 50 కార్లు పడతాయి, అంతకుమించి ఎక్కువ పట్టవు. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ ఒక 15-20 నిమిషాలు, ఒక్కొక్కసారి అరగంట కూడా పట్టిద్ది, అరగంట పైనే పట్టిద్ది కారు పార్కింగ్ దొరకడానికి. లోపల పార్కింగ్ ఎన్ఫోర్స్ చేసే వాళ్ళు కొంతమంది మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుకో అని గైడ్ చేస్తూ ఉంటారు. దొరికిందిలే పార్కింగ్, 10 minutes సరిపోయింది. ఈ బేకరీ హాలీవుడ్లో ఉంటుంది. ఈ హాలీవుడ్లో అన్నీ తెలుసుగా మీకు, వార్నర్ బ్రదర్ స్టూడియోస్, యూనివర్సల్ స్టూడియోస్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇందాక అక్కడ మౌంటైన్స్ చూపెట్టానా, ఆ మౌంటైన్స్ పక్కన వార్నర్ బ్రదర్స్ ఉంటుంది. ఇదిగో ఇటేమో యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది. పోలీస్ ఎవరికో టికెట్ వేసినట్టున్నాడు, $350 అస్సాం. అది చాలా బిజీగా ఉంటుంది లాస్ ఏంజలీస్, చాలా బిజీ. ఎప్పుడు వచ్చినా ట్రాఫిక్, కార్లు అన్ని చోట్ల. అదిగో అది బేకరీ. పోర్టోస్ అంటే అర్థము ఆమె పేరు, ఆమె ఫస్ట్ నేమో లాస్ట్ నేమో నాకు కరెక్ట్గా తెలియదు. 1970s వచ్చి ఒక్క బేకరీ పెట్టగానే చాలా ఫేమస్ అయింది. అప్పటి నుంచి బ్రాంచ్లు ఓపెన్ చేశారు. మొత్తం 6 బ్రాంచ్లు ఉన్నాయి. 6 బ్రాంచుల్లో ఇదొకటి. ఎంత బిజీగా ఉంటుంది, ఎంతమంది వస్తారు అంటే. కేకులకి ఫేమస్. కేకుల్లో కూడా చీజ్ కేకులు, ట్రెస్ లాచెస్, లేకపోతే ఇంకా మ్యాంగో చీజ్ కేక్ ఉంటుంది కదా, అది చాలా ఫేమస్. కలర్ఫుల్గా కూడా ఉంటాయి. అవన్నీ నేను తినను, కానీ బర్త్డేలప్పుడు మాత్రం అందరు ఇక్కడికి వచ్చి ఆ కేకులు తీసుకొని కోపిస్తూ ఉంటారు. నేను బర్త్డేలకి కేకులే పోయిన. అసలు ఐటమ్స్ కూడా కంపారిటివ్లీ వేరే వాటితో పోల్చుకుంటే కొంచెం రేటు తక్కువే ఉంటాయి. ఇప్పుడు బయట ఏదన్నా ఒక $10 ఉందనుకో, ఇక్కడ $6 ఉంటుంది అనమాట. అట్లా పోలీస్ ఆయన నా ఇంకొక వెరైటీ లుక్ వేసాడు, ఈడేంట్రా ఇట్టున్నాడని. ఓకే, వెళ్ళిపోదాం. లోపల మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. ఆ మ్యూజిక్ యూట్యూబ్కి నచ్చదు కదా, మార్చేద్దాం. ఇక్కడ చూడు లోపల పర్లేదు, ఇది నాట్ బ్యాడ్ యాక్చువల్గా. ఇప్పుడు ఒక రోజు 200 మంది ఉంటే ఈరోజు 100 మంది ఉన్నారు. ఇక్కడ చూడు అన్ని కేకులు ఉంటాయి, పేస్ట్రీస్. శివ SHIVA కార్డ్. To go. ఇదిగో బాబు కేకులు చూడండి, మోస్ట్ ఫేమస్ కేకులు లాస్ ఏంజలీస్లో. వీటిల్లో ఇగో ఇక్కడ చూడు స్ట్రాబెర్రీలు ఎట్లా పెట్టారో, వీటిల్లో చాలా ఫేమస్. ఇదిగో ఇది మ్యాంగో మూస్ కేక్, సూపర్ ఉంటుంది. ఫ్రూట్ కేక్స్, పిల్లలకి ఇష్టం ఫ్రూట్ కేక్స్. ఇదిగో ట్రెస్ లాచెస్, మొన్న తిన్నాం కదా మనం ట్రెస్ లాచెస్, అందులో ఒక రకం ఇది.
ఇక్కడ అన్నీ ఇదిగో చిన్న చిన్న స్మాలర్ సైజులు. ఇదిగో కింద క్యారమిల్ ఫ్లాన్, డెజర్ట్, చాక్లెట్ కేక్స్. ఇక్కడ చూడు ఎన్నెన్నో రకరకాల టోపీలు కూడా ఉన్నాయి. ఏందో కూడా మనకు తెలియదు. కాఫీలు కూడా ఫేమస్ రో. ఇదిగో ఇక్కడ చూడు ఎట్లా పెట్టారో కాఫీ ఫ్లేవర్లు అన్నీ. డెకరేషన్ అనమాట, కాఫీ గింజలు. ఇటొక సెక్షనా, ఇదిగో మళ్ళీ ఇటొక సెక్షన్ లోపల. మళ్ళీ అటు చివరికి ఒక చిన్న లోపల హాల్ లాగా ఉంది కూర్చొని తినడానికి. ఇవేమో కాఫీ, అన్నీ కాఫీ ఐటమ్స్, షుగరు, సాల్ట్, వాట్ ఎవర్. బర్గర్స్ కూడా ఉంటాయి వీటిల్లో. కోక్ వాడు అడ్వర్టైజ్మెంట్ చూడు. ఈరోజు నా ఫ్రెండ్ వచ్చాడు, వాడికి పోర్టోస్ బేకరీలో ఐటమ్స్ బాగుంటాయని చెప్పి తీసుకురమ్మన్నాడు. కానీ ఈరోజు ఫ్రైడే కదా, వెజిటేరియన్ అనమాట. మిగతా రోజు అన్నీ బాగానే తింటాడు. వాటిల్లో ఆ 3 ఐటమ్స్ పేరు ఏదో చెప్పాడు. అవి నోరు కూడా తిరగట్లేదు. వాట్సాప్లో పెట్టి వెళ్ళి వాళ్ళకి చూపిస్తా అన్న. ఫోన్ చూపెట్టి అది ఇచ్చారు. నాకు కావాల్సింది ఏంటో నేను క్లారిటీగా ఉన్నా. చికెన్ ఎంపనాడాస్, సమోసాకి మళ్ళీ ఉంటాయి, లోపల చికెన్ ఉంటుంది. అవి సూపర్ ఉంటాయి. ఎక్కడైనా సరే మన పేరు చెప్పంగానే ఆర్డర్కి మన పేరు చెప్తాం కదా, శివ అనే పేరు తొందరగా అర్థం కాదు వాళ్ళకి. ఏంది ఏంది అని చాలాసార్లు అడుగుతారు. అందుకని వేరే ఏదో ఒక డమ్మి నేమ్ చెప్తా ఉంటా. ఈరోజు ఏందో శివ అని చెప్పాను. మరి అటు సైడ్ పేస్ట్రీలో అవన్నీ ఉన్నాయి కదా, ఇటు సైడ్ అన్ని డీప్ ఫ్రైడ్ ఐటమ్స్. ఇదిగో పొటాటో బాల్స్, ఇదిగో ఇవన్నీ కూడా స్పినాచ్, వెజిటేరియన్కి సంబంధించినవి అనమాట. మీట్ పై అంట, లోపల మీట్ ఉంటుంది. మీట్ అంటే పోర్క్, పంది. ఇదిగో చికెన్ ఎంపనాడాస్, మనం ఆర్డర్ ఇచ్చింది ఇదే. చికెన్ ఎంపనాడాస్ అంటే అదే. అయ్యో అక్కడ చూసారు ఐటమ్స్ ఎట్లా ఉన్నాయో పైకి. జూమ్ జూమ్ జూమ్. అయ్యో ఆహా, అవన్నీ తినేసి నిద్రపోబుద్ది అవుతుంది నాకైతే. ఇప్పుడే ఫ్రెష్గా బేక్ చేసి పెడుతున్నారు అక్కడ లోపలే. ఇదిగో బేకింగ్ చేసేది కూడా లోపలే. ఇదిగో ఇటు సైడ్ ఏమో కేకులు ఉన్నాయి లోపల చూడండి. పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు లోపల. యాక్చువల్గా మన పిలిచారు రో, వెళ్దాం. ఓకే, బిల్లింగ్ చేస్తున్నారు. ఎంత అవుతుందో చూద్దాం. 35 ఏమో అనుకుంటున్నా, $30. నా రఫ్ గెస్ అది. అంత కూడా అవ్వకపోవచ్చు. నా ఫ్రెండ్ ఆర్డర్ చేసిన వెజిటేరియన్స్లో ఏముందో 18 అయింది రో. నాట్ బ్యాడ్. అంటే 1500 అప్రాక్సిమేట్లీ. ఓకే, మన ఐటమ్స్ మనకు వచ్చేసినాయి. ఇప్పుడే బయటకు వచ్చాము. బయట ఎక్కడన్నా ప్లేస్ ఉందా కూర్చోడానికి? ఓకే, అటు చివరికి ఒక సీట్ ఖాళీ ఉన్నట్టుంది. అక్కడ కూర్చొని ఓకే పర్లేదు, ఇక్కడ ఏదో ఉంది, ఖర్చు వేసేద్దాం. ఇంకొకటి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఓకే, మొత్తం 4 ఐటమ్స్ తీసుకున్నాము. అందులో 3 వెజ్ ఐటమ్స్. వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా నా ఫ్రెండ్. అవన్నీ రాంగ్ నంబర్లు. ఇది రాంగ్ నంబర్, ఇది వెజిటేరియన్ రాంగ్ నంబరు, ఇదేదో సమోసాకు మళ్ళీ ఉంది, ఇది రాంగ్ నంబర్. ఓకే, అన్ని బయటికి తీసాను. ఇది పొటాటో చీజ్ బాల్స్ ఇదోనంట, వెజిటేరియన్. ఇది స్పినచ్, ఇది వెజిటేరియన్ రాంగ్ నంబర్. ఇది వెజిటేరియన్ రాంగ్ నంబర్. ఇదిగో ఇది చికెన్ ఎంపనాడా అంటే ఇది. చూసారు ఎట్టుందో? పైకి పిండి పిండిగా ఉంటుంది, లోపల సమోసాకు మళ్ళీ ఉంటుంది. ఇదిగో ఇది క్యూబన్ ఫుడ్. టేస్ట్ కూడా బాగుంటుంది, ఎట్లా పడితే అట్లా ఉండదు. ఎవరన్నా కొత్తగా లాస్ ఏంజలీస్ వచ్చి ట్రై చేస్తాను అంటే ఈ పోర్టోస్కి రావచ్చు. ఇందులో చీజ్ కూడా ఉంటుంది. చికెన్ టేస్ట్ పెద్దగా తెలవదు అసలు, మన మసాలాలు ఏమి ఉండవు కదా. మామూలుగా ఒక 3 తింటే కొంచెం రిలాక్స్గా అనిపించింది. వెదరు కొంచెం చల్లగా ఉంది. ఈ ఐటమ్స్ అన్ని ఫ్రెండ్కి తీసుకెళ్తున్నాం కదా, లోపల లాక్ చేసి పెట్టేద్దాం. వీడియోలో మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను. వెదర్కి చికెన్ ఎంపనాడాస్ ఆల్రెడీ చల్లబడిపోయినాయి. ఇప్పుడు ఈ ఐటమ్స్ $18 అయినాయి కదా, అంటే అప్రాక్సిమేట్లీ 1500 ఎంతో అనుకుంటా.
ఇదే ఐటమ్స్ మీరు బయట కొనుక్కున్నారనుకో క్వాలిటీ ఇంత ఉండవు, ప్లస్ $30 పైన అవుతాయి, అంటే 2500. అందుకనే కొంచెం చీప్ అండ్ బెటర్, ఎక్సలెంట్ యాక్చువల్గా. ఇది చికెన్ కదా, ఇందులో చాలా మీట్స్ ఉంటాయి. బీఫ్ ఉంటుంది, పోర్క్ ఉంటుంది. చాలా ఫేమస్ ఇక్కడ పోర్క్ ఎక్కువ ఫేమస్, అంటే పంది. ఈ రెస్టారెంట్లో అది ఎక్కువ తింటారు. బీఫ్ కూడా. ఇందులో వెజిటేరియన్ ఎంఫనాడా కూడా ఉంటుంది. సరిగ్గా గమనించండి, డీప్ ఫ్రైడ్ కాదు ఇది, బేక్ చేస్తారనమాట. లోపల ఐటమ్స్ పెట్టేసి బేక్ చేస్తారు, నో ఆయిల్. ఈ రెండు కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోదాం. చెప్పాను కదా, ఫుడ్ వీలాగర్స్ చేసినట్టు నాకు వీడియో రాదని. మనకు చేయడం వచ్చింది ఇంతే. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.